మీరు కూడా ఎదురు చూస్తున్నట్టుగా ఉంది, గోతికాడ నక్కలాగా. మీ ఆశలు అడి ఆశలే. విడాకులు తీసుకునే వరకు మేం భార్య భర్తలం అన్నట్టే కదా. సమాధానం సరిపోతుంది కదా. మంజు, మీరు రమ్మన్నారు, నేను వచ్చాను. ఇప్పుడు హ్యాపీయేనా? నేనెప్పుడు రమ్మన్నాను? అదేంటి మర్చిపోయారా? నిన్న రాత్రి చెప్పారు కదా, మీరు క్షేమంగా ఇంటికొస్తే మీ అమ్మగారు మీతో గౌరీ వ్రతం చేయిస్తానని మొక్కుకుంది అని అన్నారు కదా. అవును. గౌరీ వ్రతం అంటే భర్త పక్కన భార్య ఉండాలి కదా, అందుకే వచ్చాను. కోర్టు మీ కేసుని 6 నెలల వరకు పెండింగ్ లో పెట్టింది. అలాంటప్పుడు భార్యాభర్తలుగా పీటల మీద ఎలా కూర్చుంటారు? తిప్పు. ఇట్రా. అరే ఇట్రా. కొట్టావు కదా? కొట్టలే. ప్రామిస్. ప్రామిస్ దయాకర్ బాబాయ్. బాబాయ్ పిన్ని, నువ్వు నాకు పిన్ని అయినప్పుడు దయాకర్ బాబాయ్ బాబాయే కదా. హాసిని, మంజుని రెడీ చేసి తీసుకురండి. రాక్క. లేమ్మా, పదమ్మా. ఇంకేంటి బాబాయ్ సంగతులు? ఏదో ఉందిలే. ఏంటి తిప్పు? విడాకులు తీసుకునే వరకు మేం భార్య భర్తలు అంటాడేంటి? అంటాడు. కోర్టు 6 నెలలు టైం ఇచ్చింది, విడిపోవడానికి కారణం చెప్పండి అంటే భార్యాభర్తలు విడిపోకుండా ఉండడానికి 12 సూత్రాలు అని కలిసి ఉండడానికి మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది. వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి వీల్లేదు. ఏం చేస్తావు? ఆ సత్యగాడు అస్తమానం మంజు మొగుండ నెపంతో అస్తమానం మన ఇంటికి రావడం నాకు నచ్చలేదు. ఆ అన్నపూర్ణ వీళ్ళతో గౌరీ వ్రతం అని వ్రతం చేయించాలనుకోవడం ఏమిటి? మన కర్మ కాకపోతే. మణమ్మకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను. గౌరీ వ్రతం చేయకుండా ఈ వ్రతం ఆగేలా చేస్తాను. చెప్పు, ఇదే చెప్పు. ఇక్కడ ఉన్నవి లేనివి అన్ని కూడా కలిపేసి ఆ మణమ్మకి ఫోన్ చేసి క్షణాలు ఇక్కడికి పరిగెత్తుకొచ్చేలా ఏం చెప్తావో చెప్పు. రేగికంప ముళ్ళకంపకు ఫోన్ చేస్తుందేంటి? కట్ చేద్దాం. మణమ్మ ఫోన్ ఎత్తడం లేదు, కట్ చేస్తోంది. ఆవిడ కట్ చేస్తే ఆవిడ ఎత్తే వరకు నువ్వు చెయ్యి. ఇదేంటి మళ్ళీ చేస్తుంది? ఏదో మతలబు ఉండే ఉంటుంది. హలో, మణమ్మ లేదా? మొన్నమ్మ మొగుడినే మాట్లాడుతున్నాను. మణమ్మతో మాట్లాడాలి, ఫోన్ మణమ్మకివ్వు. మొన్నమ్మ కోపంగా ఉంది, ఇప్పుడు ఫోన్ ఇస్తే తను మాట్లాడలేదు. ఫోన్ని కోపంలో పగలగొట్టేలా ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నావో నాతో చెప్పు, నేను చెప్తాను. మంజు హాస్పిటల్ నుంచి మీ ఇంటికొస్తే నీ పెళ్ళం మా ఇంటిల్లిపాదిని నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. మరిప్పుడు నీ కొడుకు ఈ ఇంటికొచ్చాడు, ఏం చేయమంటావు విశ్వనాథం? మర్యాదలు చెయ్యి. మంజుని సత్యని మంచిగా చూసుకో. మంజు నీ మేనకోడలే కాబట్టి సత్య నీ కొడుకు అనుకొని వీలైతే మంజుకి సత్యకి బట్టలు పెట్టి మరీ పంపించు. విశ్వనాథం, నా కొడుక్కి భార్య కావాల్సిన దాన్ని నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడు. వాడిప్పుడు మంజు మొగుణ్ణంటూ అన్నపూర్ణ అల్లుణ్ణంటూ నా ఇంటికొచ్చాడు. గౌరీ వ్రతం చేస్తానంటూ మంజు పక్కన కూర్చోబోతున్నాడు.
ఈ విషయం చెప్తే నీ భార్య వచ్చి నీ కొడుక్కి బుద్ధి చెప్పి తీసుకెళ్తుందనుకున్నాను. చూడు త్రిపుర, నీ లెక్క ముళ్ళు గుచ్చినట్టుగా మాట్లాడడం నాకు చేత కాదు. సత్య మంజు దేవుడి ముందు పెళ్లి చేసుకోలేదు, జనం ముందు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు గౌరీ వ్రతం అంటే దేవుడి ముందు భార్యాభర్తలుగా వాళ్ళ బంధాన్ని ఇంకా బలంగా చేసుకోవాలనుకుంటున్నారు. వీలైతే 4 అక్షింతలు నువ్వు కూడా వేసి దీవించు. అంత మనస్సు నీకు లేదంటే ఏ మూలనో కూర్చొని వాళ్లకు దూరంగా ఉండి వ్రతం అయిపోయే వరకు సైలెంట్గా ఉండు. సైలెంట్గా ఉండటానికి నేనేమి విశ్వనాథాన్ని కాదు, రేగి కంప త్రిపురని. నా కొడుకు గురించి పూర్తిగా తెలియక మాట్లాడుతున్నావు, కానీ అర్థం చేసుకుని సర్దుకుపో. నీ భార్య వచ్చి ఇక్కడ రచరచ చేస్తుందేమోనని ఆశపడ్డాను. ఇక రాదని అర్థమైంది. మನೆమ్మ మంట అయితే నువ్వు ఆ మంటను పెంచే నెయ్యివి. ఇద్దరు ఒక దగ్గర ఉండడం కరెక్ట్ కాదు. అందుకే మా మನೆమ్మను అక్కడికి రానివ్వను. సరే, నీ కొడుకుని ఏం చేయాలో అది చేస్తాను. బెదిరించాలని ప్రయత్నించకు, కాస్త జాగ్రత్తగా ఉండు. ఇంకోసారి ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ఫోన్ చేయకు.